నారా చంద్రబాబు నాయుడు 4సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు ప్రమాణ స్వీకారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు రాయి అప్పన్న ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం గోదావరి నదిలో పడవలు ఏర్పాటు చేసి వాటికి జెండాలు అలంకరించి కార్యకర్తలతో విజయోత్సవాలు, సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి మాతకు పూజలు చేసి పసుపు, కుంకుమ, గాజులు, చీరతో సారి సమర్పించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడని విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో ఆయన రాష్ట్రాన్ని దివాలా తీయించారని పేర్కొన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఆయన పాలన చేశారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వవలసిన 27 పథకాలను తుంగలో తొక్కి ఆ నిధులను ఇతర పథకాలకు మళ్లించారని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తారని ఆకాంక్షించారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని యుద్ధ ప్రాతిపదికన అభివృద్ది చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు ఎస్ సత్యనారాయణ, ఎం శ్రీనివాస్, ప్రసాద్, భాష, చుక్కల రామకృష్ణ, ఎస్ వాసు, కిరణ్, పార్వతి, సత్యబాబు, 13వ వార్డు సెక్రటరీ చింతాడ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఒక్కటైతే ఎల్లకాలం పండగే, కలయికే వేడుకైతే తోడుగా సాగిపోతే తీరమే దరిచేరదా, కడలిగా పొంగుతుంటే చేరు భోగం మనకేమిటవసరం, సేవకే కదా తీరు జోరు, చేయూత నింపడం కోసమే సదా ఉపకారం సహకారం మన ఉనికి ఊపిరి కాగా. సంఘమంటే కలయికగా సహకరించుకుంటేనే ఏదైనా సాధ్యమే, చేయి చేయి ఒకటైతే సాయమీయగలమంటూ సంకల్పం ముఖ్యమే, యోచనలతోనే మనం ఆగిపోకుండామే ఆచరణలో చూపుదాం, బాధ్యత అంటే భారం కాదంటూ జై బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఐక్యత. ఈరోజు మహా పర్వదినం జూన్ 12వ తారీఖు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వారి జీవితాల్లో వెలుగులు నింపే రోజు ఈ రోజు మొదలవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి తరఫున ఈరోజు ప్రమాణ స్వీకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల్లో తెలుగు ప్రజలు ఎన్డీఏ కూటమికి అగంట మెజార్టీ ఇచ్చి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిపించి వారి మనసులో ఉన్న మాట చెప్పగానే చెప్పారు. వారికి సదా గోదావరి మాత సాక్షిగా తెలుగుదేశం కార్యకర్తలు ఆదరణతో వారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరియు ఇక్కడ ఎంపీగా పోటీ చేసిన పురంధరేశ్వరి గారు మరియు సీనియర్లైన గోదంట్ల బుచ్చి చౌదరి గారు, రాజమండ్రి ఎండ డైనామిక్ హీరో యువకుడు ఆదిరెడ్డి వాసు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నందున మేము గోదావరి మాతకు పసుపు, కుంకుమ, గాజులు మరియు సారీ ఇచ్చి అమ్మవారి ఆశీస్సులు తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు మరియు తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు ఈ రోజు ప్రమాణం స్వీకారం చేయుచున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అచ్చెన్నాయుడు గారికి, అలాగే కేంద్రంలో ప్రమాణ స్వీకారం మినిస్టర్లుగా చేసిన రామ్మోహన్ నాయుడు గారికి మరియు ఇతర మంత్రులకు కూడా పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున, తెలుగు ప్రజల, ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ శుభదినం నుంచి ఇక నుంచి గోదావరి మాత సాక్షిగా
2027 పుక్షరాలు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పురంధరేశ్వర గారి పర్యవేక్షణలో సీనియర్ నాయకులు బుచ్చి చౌదరి గారు నిర్వహణలో యంగ్ డైనామిక్ హీరో ఆదిరెడ్డి వాసు గారి పర్యవేక్షణలో 2027 పుక్షరాలు అత్యంత అద్భుతంగా జరిగి తెలుగు ప్రజల ఆశలు నెరవేరేటట్టు వారు ప్రజాపాలన సాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ